న్యూస్ హైదరాబాద్లోని కంచె గచ్చిబౌలి భూములపై కీలక పత్రాలను ప్రభుత్వం బయటపెట్టింది. కంచె గచ్చిబౌలి భూములతో హెచ్సీయూకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలను విడుదల చేసింది. చంద్రబాబు హయాంలోనే హెచ్సీయూ నుంచి భూములు తీసుకున్న పంచనామా రిపోర్టును రిలీజ్ చేసింది. ఆ భూములకు బదులుగా గోపనపల్లిలో హెచ్సీయూకు భూమిని కేటాయించింది. ఇందుకు సంబంధించిన పంచనామా రిపోర్టును కూడా రిలీజ్ చేసింది సర్కార్. ఆ రెండు డాక్యుమెంట్లపైన అప్పటి హెచ్సీయూ రిజిస్ట్రార్ నరసింహులు సంతకం కూడా చేశారు. ఇన్ని ఆధారాలున్నా కూడా ఇప్పటికే ఆ భూములు తమవే అని హెచ్సీయూ చెప్పడం సరికాదని సూచించింది సర్కార్. అంతకుముందు టీజీఐసీసీ కూడా వివరణ ఇచ్చింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి లేదని తెలిపింది. ఈ భూమికి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపించుకుందని వివరించింది. ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా దక్కించుకున్నట్లు చెప్పింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువులు లేవని, సర్వేలో 1 అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలింది. ప్రాజెక్టును వ్యతిరేకించే కొందరు రాజకీయ నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చింది టీజీఐసీసీ. అయితే దీన్ని హెచ్సీయూ రిజిస్ట్రార్ తప్పుపట్టారు. 2024 జూలైలో అక్కడ ఎలాంటి సర్వే చేయలేదని, పరిశీలన మాత్రమే చేశారన్నారు. హద్దులకు అంగీకరించినట్లు టీజీఐఏసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు భూమి సరిహద్దులు గుర్తించలేదని, దీనిపై హెచ్సీయూకి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. భూమిని కేటాయించడంతో పాటు పర్యావరణం, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని మరోసారి కూడా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు హెచ్సీయూ రిజిస్ట్రార్. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కంచె గచ్చిబౌలి భూములపై మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని సర్కార్ అయితే బయటపెట్టింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కంచె గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పుడు అభివృద్ధి చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి కేసుల దాదాపు 19 సంవత్సరాలు హైకోర్టులో కేసు రన్ అవుతున్నప్పుడు కావచ్చు, ఈ ఏదైతే టీజీఐఐసీకి బదిలీ చేసిన అనంతరం కూడా స్పందించని హెచ్సీయూ, మిగతా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేస్తున్న సందర్భంలో ఈ రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి వివాదం తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటన, దాంతో పాటుగా కొన్ని కీలక డాక్యుమెంట్స్ ఆధారాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. 2004లో ఆ భూమిని ఇటు హెచ్సీయూ నుంచి, హెచ్సీయూ అప్పటి రిజిస్ట్రార్ ఉన్నటువంటి నరసింహుల వద్ద నుంచి అంగీకరితం రెవెన్యూ అధికారుల సమక్షంలో బదలాయింపు దాదాపు 539 ఎకరాల భూమిని హెచ్సీయూకి సంబంధించి రెవెన్యూ శాఖకు బదిలీ చేస్తూ, దీనికి బదులుగా గోపన్పల్లిలో ఉన్నటువంటి దాదాపు 397 ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంగీకరిస్తూ పరస్పర ఒప్పందంతో తీసుకున్న భూములు. ఆ భూములను ఆనాటి ప్రభుత్వం ఇటు ఒక స్పోర్ట్స్ కంపెనీకి ఇవ్వడం, అనంతరం దాన్ని రద్దు చేయడం, అటు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006 సంవత్సరం నుంచి దాదాపు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా హైకోర్టులో దీనిపై ఫైట్ చేశారు. సో మొత్తంగా ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది ప్రభుత్వ భూమి అని తెలిసింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుంది. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఆధారాలను విడుదల చేసిన అనంతరం కూడా దాన్ని ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మాత్రం హెచ్సీయూ భిన్నంగా ద్వంద్వ వైఖరి అవలంబించడం, ఇటు ప్రతిపక్ష పార్టీలు గతంలో కోర్టులో ఫైట్ చేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఇప్పుడు దాన్ని విమర్శించడం అనేది కొంత అంటే ద్వంద్వ వైఖరి బీఆర్ఎస్ అవలంబిస్తుందని చెప్పుకోవచ్చు. మరి బీజేపీ కూడా దీనిపైన నిజ నిర్ధారణ కమిటీ వేయడం, ఈ రోజు పరిశీలించడం జరుగుతుంది. కానీ మొత్తంగా ఈ అంశాన్ని చూస్తే ఇటు బీఆర్ఎస్ అవగాహన ఉండి కూడా దీన్ని ఒకవేళ రాజకీయ కుట్రలో భాగంగానే ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలి, బద్నాం చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా రాద్ధాంతం చేస్తుంది. అందుకు హెచ్సీయూ విద్యార్థులను వాడుకుంటున్నట్లుగా కూడా కొన్ని కాంగ్రెస్ నేతల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇది ఎలా ముందుకు వెళ్తుందనే చూడాలి. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా రెవెన్యూ రికార్డుల పరంగా ఇటు కోర్టు పరిధులు, ఎందుకంటే దాదాపు 19 ఏళ్లు కోర్టు కేసు నడిచినప్పుడు కూడా స్పందించని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిజిస్టర్ ఇప్పుడు స్పందించడం అనేది కొంత వివాదాస్పదంగా మారింది. ఈ మొత్తం అంశాన్ని రాజకీయ కుట్రలో భాగంగా ప్రతిపక్షాలు వాడుకుంటున్న సందర్భం, విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టడం. నిన్న పోలీసులు కూడా 2 విద్యార్థులను కూడా రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రేరేపిస్తున్నటువంటి వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
సో ఈ నేపథ్యంలో ఈ వివాదం పైన మరి ప్రతిపక్షాలు ఎలాంటి స్టెప్ వేస్తాయి, ఇప్పటికే అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎలాంటి ముందుకెళ్తుందనేది మనం చూడాలి రాధిక. రైట్ సాగర్, అయితే హెచ్సియు రిజిస్ట్రార్ కూడా దీన్ని తప్పు పట్టారు, అక్కడ ఎలాంటి సర్వే చేయలేదని పరిశీలన మాత్రమే చేశారన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనుకోవచ్చు? రాధిక, రిజిస్ట్రార్ విషయంలో కూడా 2004 సంవత్సరంలో జరిగినటువంటి ఈ బదలాయింపులో అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు కూడా దానికి రెవెన్యూ అధికారుల సమక్షంలో, పంచుల సమక్షంలో కూడా ఒప్పందం చేసుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. కానీ ఇప్పుడు రిజిస్ట్రార్ 19 సంవత్సరాలు కోర్టులో, హైకోర్టులో, ఇటు సుప్రీంకోర్టులో కేసు జరుగుతున్న సందర్భంలో కూడా ఎలాంటి స్పందించలేదు, ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు, దానిపైన కోర్టులో కూడా ఎలాంటి ఫైల్ చేయలేదు. కానీ ఇప్పుడు రిజిస్ట్రార్ దాన్ని మాకు ఎలాంటి సంబంధం లేకుండా ప్రకటన విడుదల చేశారనేది కొంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు ఆ ప్రకటన చేస్తున్నారు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు అనేది తేలాల్సి ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన మరోసారి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తిస్థాయి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇచ్చిన నేపథ్యంలో మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఇది 400 ఎకరాలు ప్రభుత్వ భూములు, పూర్తిగా రెవెన్యూ రికార్డులో ఉన్న ఆధారాలు చూపించిన నేపథ్యం, విడుదల చేసిన నేపథ్యంలో మరి దానిపైనే ఉండనుంది. ఇక్కడ కీలకంగా ఇటు హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఉన్న భూమి వల్లనే ఈ వివాదం తలెత్తుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2004 అక్రమ అంటే బదలాయింపు జరిగిన విషయాన్ని ఇప్పుడు మరి వీళ్ళంతా గుర్తిస్తున్నారా, అధికారులకు తెలిసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు కూడా దీన్ని అవగాహన రాహిత్యంగా ఆరోపణలు చేస్తున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు రాధిక. థ్యాంక్ యూ సాగర్.